చాలామంది చేసే పని ఏంటంటే పరిశోధన, ప్రకటన పాటించడం ఉండదు. ఈరోజు ఎంతో మంది చూడండి, బైబిల్ బాగా చెప్పగలరు. ఒక భాషలోనే కాదు, 2 భాషలో చెప్పగలరు, 3 భాషలో చెప్పగలరు. ఏం ప్రయోజనం? నీకు ఎంతుంటే ఎంత ఉపయోగం? నీకు ఎంత తెలుసు అన్నది కాదు, ఎంతగానో పాటించగలుగుతున్నావు అన్నది ముఖ్యం. ఇంకోటి, నువ్వు పరిశోధించి పాటించగలిగినప్పుడు నువ్వు ప్రకటిస్తున్నావు అనుకో, నువ్వు ప్రకటించేది అప్పుడు ఎలా ఉంటుందంటే ధైర్యంగా ఉంటుంది. నువ్వు ప్రకటించేది ఎదుటివాడి గుండెల్లో తాకేటట్టుగా ఉంటుంది, ఎదుటివాడి గుండెల్లో గుచ్చినట్లుగా ఉంటుంది, ఎదుటివాడి జీవితాన్ని దేవుని వైపుకు త్రిప్పేదిగా ఉంటుంది. ఎప్పుడు నీవు పరిశోధించి పాటించి ప్రకటించినప్పుడు. నువ్వు పాటించక ప్రకటిస్తే ఎలా ఉంటుందనంటే, చిలకకు కూడా 4 మాటలు నేర్పిస్తే అది కూడా మాట్లాడుతుంది, కానీ దాని మాటలకు ఎవడు మారుతాడు? ఎవడు ఉండడు. నువ్వు పరిశోధించి నీవు దానిని పాటించేవాడుగా నువ్వు ప్రకటించటం ప్రారంభిస్తే అప్పుడు ఒక విప్లవం, అప్పుడు ఒక ప్రపంచనం